ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ లో యూజ్ అయ్యే కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి. వాటి గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. వియర్స్ ఈ రిపోర్ట్ లో కనుక మనం చూస్తే ఇక్కడ పర్సన్ నేమ్, వాళ్ళు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్, అమౌంట్ డ్యూ ఇచ్చానండి. ఎవరైతే పే చేశారో ఇక్కడ పెయిడ్ అని టైప్ చేస్తానండి. ఇదిగోండి, ఎప్పుడైతే పెయిడ్ అని టైప్ చేశానో ఆ పెయిడ్ అనేది హైలైట్ అవుతుంది. పెయిడ్ అమౌంట్స్ అనేది టోటల్ అమౌంట్ వస్తుంది. అన్పెయిడ్ అమౌంట్ అనేది ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. ఇక్కడ ఫోర్త్ పర్సన్ పెయిడ్ అని టైప్ చేస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ అమౌంట్ పెయిడ్ అమౌంట్ లో యాడ్ అయిందండి. అన్పెయిడ్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ స్టేటస్ ను బట్టి టోటల్ పెయిడ్ అమౌంట్స్, అన్పెయిడ్ అమౌంట్స్ అనేది అప్డేట్ అయిపోవాలండి. దీనికి మనం ఎలాంటి ఫంక్షన్ యూజ్ చేసాం చూడండి. జనరల్ గా ఇక్కడ ఈ ఫార్మేట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ మనకు తెలిసిందేనండి. ఇక్కడ ఎక్కడైతే నేను పెయిడ్ అని టైప్ చేస్తున్నానో ఆ అమౌంట్స్ అనేది టోటల్ పెయిడ్ అమౌంట్స్ రావాలి, అన్పెయిడ్ అమౌంట్స్ అనేది ఇక్కడ రావాలి. దీనికి మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తామంటే ముందు పెయిడ్ అమౌంట్, ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే ఈక్వల్ టు సమ్ ఇఫ్ అండి. సమ్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ స్టేటస్ ను బట్టి మనకి సమ్ రావాలి కాబట్టి స్టేటస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ డేటా ఏముంటే మనకి సమ్ రావాలండి, పెయిడ్ ఉంటే కాబట్టి ఇక్కడ డబుల్ కొటేషన్ లో మీరు పెయిడ్ అని టైప్ చేయండి, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా అండ్ ఏది సమ్ రావాలండి, అమౌంట్స్ రావాలి కాబట్టి అమౌంట్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఇక్కడ పెయిడ్ అనేది ఏ అమౌంట్స్ దగ్గర అయితే ఉన్నాయో 72,000, 78,000 ఈ టూ అమౌంట్స్ టోటల్ సమ్ ఇక్కడ వచ్చిందండి. మరి అన్పెయిడ్ అమౌంట్ టోటల్ సమ్ రావాలంటే ఏం చేయాలండి, సేమ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ స్టేటస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా ప్రీవియస్ గా మీరు పెయిడ్ ఉంటే టోటల్ రావాలి కదా, ఇక్కడ బ్లాంక్ గా ఉంటే అది టోటల్ రావాలి కాబట్టి డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసి ఎండ్ చేయండి, అంటే ఇక్కడ బ్లాంక్ గా ఉంచండి, ఓకేనా, కామా ఇక్కడ అమౌంట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, బ్లాంక్ గా ఉన్న సెల్స్ మొత్తం అంటే అన్పెయిడ్ అమౌంట్స్ మొత్తం మనకి టోటల్ అమౌంట్ వచ్చిందండి. ఇప్పుడు నేను వేరే పర్సన్ ది పెయిడ్ అని టైప్ చేశానండి. ఆటోమేటిక్ ఇక్కడ పెయిడ్ అమౌంట్ అప్డేట్ అయింది, అన్పెయిడ్ అమౌంట్ అనేది డిక్రీజ్ అయింది చూడండి. అలానే ఇందులో పర్టికులర్ గా పెయిడ్ అమౌంట్స్ అనేది వేరే ఫార్మేట్ లో హైలైట్ అవ్వాలంటే ఏం చేస్తారు, ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి హైలైట్ సెల్స్ రూల్స్ లో టెస్ట్ దట్ కంటెంట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టైప్ చేసే టెస్ట్ పెయిడ్ అని ఉంటే ఏ ఫార్మేట్ తో హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ ఇక్కడ చూజ్ చేసుకోండి, టైప్ అండ్ ఆ టెస్ట్ ని టైప్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ నుంచి మీరు ఏంటి పెయిడ్ అని టైప్ చేశారనుకోండి, అది క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా ఆ ఫార్మేట్ తో హైలైట్ అవుతుంది అండ్ ఇక్కడ అమౌంట్స్ అనేది అప్డేట్ అవుతాయి అండి, ఓకేనా. చూడండి వేర్స్ ఈ రిపోర్ట్ లో ప్రోడక్ట్స్ ఇచ్చారండి, వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఇచ్చానండి, వాటి యొక్క వ్యాలిడిటీ మంత్స్ రూపంలో ఇచ్చానండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మంత్స్ ని బట్టి ఎక్స్పైరీ డేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలానే ఎక్స్పైరీ డేటు ప్రెసెంట్ డేట్ ని బేస్ చేసుకుని స్టేటస్ ఆ ప్రోడక్ట్ అనేది ఎక్స్పైర్ అయిందా, యాక్టివ్ లా ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, ఎక్స్పైరీ డేటు, స్టేటస్. వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటి చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఇచ్చాను, వ్యాలిడిటీ మంత్స్ రూపంలో ఇచ్చానండి. ఎక్స్పైరీ డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చి ఈక్వల్ టు ఈ డేట్ ఓపెన్ బ్రేసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా ఈ డేట్ లో ఎన్ని మంత్స్ అయితే యాడ్ చేయాలో ఆ మంత్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లో మనకి 8 మంత్స్ అనేది యాడ్ అయ్యి ఎక్స్పైరీ డేట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇక్కడున్న మనసు ప్రకారంగా ప్రతి ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ అనేది వచ్చేసిందండి. మరి ఇప్పుడు స్టేటస్ ను కనుక్కోవాలి. ఈ ఎక్స్పైరీ డేట్ అండ్ ప్రెసెంట్ డేట్ ని బేస్ చేసుకొని యాక్టివ్ లో ఉందా, ఆ ప్రోడక్ట్ అనేది ఎక్స్పైర్ అయిందా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఈక్వల్ టు ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఎక్స్పైరీ డేట్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, ఆ సెల్ ని గ్రేటర్ దాన్ టుడే ఫంక్షన్ యూజ్ చేయండి. టుడే ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్, కామా ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకోండి, అంటే ప్రెసెంట్ డేట్ కన్నా ఎక్స్పైరీ డేట్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది యాక్టివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ కండిషన్ అనేది యాక్టివ్, కామా ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి ఎక్స్పైర్డ్ అని రావాలి. డబుల్ కొటేషన్ లో ఎక్స్పైర్డ్, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఈ ప్రోడక్ట్ అనేది ఫిబ్రవరి 2027 దాకా ఉంది కాబట్టి యాక్టివ్ అని వచ్చింది.
ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ స్టేటస్ అనేది వచ్చేసిందండి. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో పర్టికులర్ గా ఈ స్టేటస్ లో ఎక్స్పైర్ అయ్యింది వేరే కలర్ లో హైలైట్ అవ్వాలనుకుంటే ఏం చేస్తారు, ఈ రేంజ్ ని సెలక్షన్ చేసి ప్రీవియస్ గా అప్లై చేసిన ఫార్మాట్ అనండి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి హైలైట్ సెల్స్ రూల్స్ లో టెస్ట్ దట్ కంటైన్ ఇక్కడ మీరు ఎక్స్పైర్డ్ అని టైప్ చేయండి అండ్ కావాల్సిన ఫార్మాట్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ అనేది ఈ విధంగా హైలైట్ చేయించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఫార్మాట్స్ ఇచ్చానండి. మన సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ ఫార్మాట్స్ లో డేటా అనేది మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి డేట్స్ అనేది మనకి నెంబర్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతా ఉంటుంది. కరెన్సీ ఫార్మాట్ కరెక్ట్ గా మనకి డిస్ప్లే అవ్వదు. వీటికి మనకు డైరెక్ట్ గా షార్ట్ కట్స్ ఉంటాయి. అవి కూడా ఒక ఆర్డర్ లో ఉంటాయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ అనేది విత్ డెసిమల్ వాల్యూస్ లో రావాలనుకోండి, ఆ నెంబర్స్ ఉన్న సెల్స్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో Ctrl+Shift+1 ప్రెస్ చేయండి. పర్ఫెక్ట్ నెంబర్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుందండి. అలానే ఇక్కడున్న డేటాని సెలక్షన్ చేసి మీరు కీబోర్డ్ లో Ctrl+Shift+2 ప్రెస్ చేయండి. టైం ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుందండి. రైల్వే టైమింగ్ ఫార్మాట్ లో మనకి డిస్ప్లే అవుతుందండి. అలానే ఇక్కడున్న నెంబర్స్ ని సెలక్షన్ చేసి మీరు కీబోర్డ్ లో Ctrl+Shift+3 ప్రెస్ చేయండి. డేట్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుందండి. అలానే ఈ డేటాని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో Ctrl+Shift+4 ప్రెస్ చేయండి. కరెన్సీ ఫార్మాట్ లో మీకు కన్వర్ట్ అవుతుంది. అలానే ఇక్కడున్న డేటాని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో Ctrl+Shift+5 ప్రెస్ చేయండి. పర్సంటేజ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుందండి. చూడండి షార్ట్ కట్స్ అనేది Ctrl+Shift+1 నుంచి Ctrl+Shift+5 దాకా ఒక ఆర్డర్ లో అప్లై చేయండి. Ctrl+Shift+1 అంటే నెంబర్ ఫార్మాట్, Ctrl+Shift+2 అంటే టైం ఫార్మాట్, Ctrl+Shift+3 అంటే డేట్ ఫార్మాట్, Ctrl+Shift+4 అంటే కరెన్సీ ఫార్మాట్, Ctrl+Shift+5 అంటే పర్సంటేజ్ ఫార్మాట్. ఇలా మనం డైరెక్ట్ గా ఎక్సెల్ లో మనకు కావాల్సిన ఫార్మాట్ లో షార్ట్ కట్స్ ద్వారా మనం ఫార్మాట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా. చూడండి వేసి ఇక్కడ ఉన్న హెడ్డింగ్స్ ని బేస్ చేసుకుని ఏదైనా డేటా అనేది టైప్ చేయాలండి. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి వచ్చి 234, నేమ్ వచ్చి ప్రసాద్, ప్రోడక్ట్ ఎల్ఈడి టీవీస్ అండ్ అమౌంట్ ఒక 25,000. అలా మీరు డేటా టైప్ చేసేటప్పుడు దీనికి ఏదైనా బోల్డ్ అప్లై చేయాలి, ఇండివిజువల్ ఆప్షన్ అప్లై చేయాలి, అండ్ బోర్డర్స్ అప్లై చేయాలి, దానికి ఒక ఆప్షన్, అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ అప్లై చేయాలి, దానికి ఫిల్ ఆప్షన్. ఇలా ఇండివిజువల్ గా ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ ఫార్మేట్ చూడండి, ఇక్కడ నేను డేటా టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఆ టెక్స్ట్ కి బోల్డ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బోర్డర్స్ కూడా అప్లై అయిపోయిందండి. ఇదిగోండి. అండ్ వేరే డేటా టైప్ చేస్తున్నాను, అదిగోండి, ఇదిగోండి. అంటే పర్టికులర్ గా ఆ ఫీల్డ్ నేమ్స్ బట్టి బోర్డర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ ఆ ఫాంట్ స్టైల్స్ మొత్తం ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. ఎలాంటి ఫార్మేట్ అప్లై చేశాను చూడండి. చూడండి దీనికి ఎలాంటి ఫార్మేట్ లేదండి. మీకు ఎంతవరకు అయితే ఆటోమేటిక్ గా ఫార్మేట్ అప్లై అవ్వాలో హెడ్డింగ్స్ తో సహా ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. న్యూ రూల్ ఈ ఆప్షన్ యూజ్ చేయండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ ఈ ఆప్షన్ సెలక్షన్ చేసి ఇక్కడ ఫార్ములా ఈక్వల్ టు హెడ్డింగ్ లో ఫస్ట్ సెల్ అంటే సెలెక్ట్ చేసిన డేటాలో ఫస్ట్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఈ సెల్ మొత్తం ఫ్రీజ్ అయి ఉందండి. ఇక్కడ మీరు కీబోర్డ్ లో F4 క్లిక్ చేయండి. F4 అంటే కాలం ఒక్కటి ఫ్రీజ్ చేయాలండి, రో అనేది ఫ్రీజ్ చేయకూడదు. ఓకేనా. ఇలా ఆ సెల్ ని మీరు రిఫరెన్స్ గా తీసుకొని ఏ ఫార్మేట్ అయితే హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ ని చూజ్ చేసుకోండి. ఇక్కడ ఫార్మేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ బోల్డ్ రావాలండి, అండ్ కలర్ బ్లాక్ లో రావాలి, అండ్ బోర్డర్ అవుట్లైన్ బోర్డర్ అప్లై అవ్వాలి. ఫిల్ ఏ కలర్ ఫిల్ అవ్వాలో ఆ కలర్ ని ఫిల్ చేసుకోండి, లైట్ గ్రీన్ కలర్. ఓకే ప్రెస్ చేయండి. ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పటి నుంచి ఇందులో టైప్ చేసిన డేటా ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందండి, బోర్డర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఆ టెక్స్ట్ అనేది థిక్ గా వచ్చేస్తుంది. ఓకే ఇదిగోండి ఈ విధంగా. అలా మీకు ఇక్కడ ఎలాంటి ఫార్మేట్ అయితే కావాలో అది మీరు అప్లై చేసుకోండి, ఆటోమేటిక్ గా అప్లై అవుతుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఒక డేటా ఇచ్చానండి. ఇందులో నెంబర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అలానే స్పెషల్ సింబల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇందులో పర్టికులర్ గా నెంబర్స్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయాలి, ఆల్ఫాబెట్స్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయాలి, అలానే స్పెషల్ సింబల్స్ ఇక్కడ మనకి ఇంటూ సింబల్ ఇచ్చారండి, యాస్ట్రిక్స్. ఈ సింబల్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయాలి. ఎలా కౌంట్ చేయాలి, దానికి మనం ఎలాంటి ఫంక్షన్ యూజ్ చేసాం చూడండి. జనరల్ గా సెలెక్ట్ చేసిన డేటాలో మనం నెంబర్ సెల్స్ ని మాత్రమే కౌంట్ చేయాలంటే మనం యూజ్ చేసే బేసిక్ ఫంక్షన్ కౌంట్ అనే ఫంక్షన్ ద్వారా ఏం చేస్తుంది చూడండి, ఈక్వల్ టు ఈ కౌంట్ అనేది అన్ని సెల్స్ ని కౌంట్ చేయదు, ఓన్లీ నెంబర్ ఉన్న సెల్స్ ని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి టోటల్ గా 12 సెల్స్ లో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెల్స్ ని కౌంట్ చేసింది.
మరి ఆల్ఫాబెట్స్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటండి, కౌంట్ ఇఫ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. ఈ డేటా మొత్తాన్ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా ఆల్ఫాబెట్స్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ర్యాండమ్ గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీరు డబుల్ కొటేషన్ ఏం చేస్తారు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ, క్యాపిటల్ లెటర్ అయినా స్మాల్ లెటర్ అయినా ఏదైనా ఇవ్వండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. అంటే ఇక్కడ కండిషన్ ఏ కన్నా ఎక్కువగా ఏ ఆల్ఫాబెట్ ఉన్నా సరే కౌంట్ చేయాలి. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఆల్ఫాబెట్స్ ఉన్న సెల్స్ అనేది టోటల్ గా 6 ఉన్నాయి, అది కౌంట్ చేసింది. అలా కాకుండా పర్టికులర్ సింబల్ ఉన్న సెల్స్ ని కౌంట్ చేయాలంటే మనం కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి, కౌంట్ ఇఫ్. అండ్ ఈ డేటా సెల్స్ మొత్తాన్ని రెఫరెన్స్ గా తీసుకోండి, కామా డబుల్ కొటేషన్ లో టిల్డ్ కి ఏ సింబల్ ఉన్న సెల్స్ అయితే మీరు కౌంట్ చేయాలో ఆ సింబల్ ని టైప్ చేయండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఇంటూ సింబల్ ఉన్న సెల్స్ మొత్తాన్ని కౌంట్ చేసిందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 అనే సెల్ తీసేసి ఇక్కడ ఇంటూ సింబల్ ఇస్తున్నానండి. అప్పుడు ఇంటూ సింబల్ అనేది కౌంట్ అనేది 11 అవుతుంది, నెంబర్స్ అనేది 11 అవుతుంది, రెండు ఈక్వల్ అవుతుంది. ఇదిగోండి అయిందా లేదా, అంటే నెంబర్స్ లో తగ్గింది, ఇంటూ సింబల్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ విధంగా మనకి కౌంట్ అనేది అప్డేట్ అయింది. ఇలా పర్టికులర్ నెంబర్స్ ని, ఆల్ఫాబెట్స్ ని, స్పెషల్ సింబల్స్ ని కూడా మనం ఎక్సెల్ లో కౌంట్ చేయించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ చూడండి. జనరల్ గా ఒక డేట్ ని బేస్ చేసుకొని ఆ డే ని మనం ఫైండ్ అవుట్ చేయాలి టెస్ట్ అనే ఫంక్షన్ ద్వారా. ఇక్కడ టెస్ట్ అనే ఫంక్షన్ తీసుకొని డేట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకొని మనకి డే అనేది రావాలి కాబట్టి డబుల్ కొటేషన్ లో డి అనే క్యారెక్టర్ 4 టైమ్స్ టైప్ చేయండి. ఇక్కడ మనకి 2026 లో 5th జనవరి అనేది మండే కాబట్టి మండే వచ్చిందండి. ఇప్పుడు ఈ డేట్ ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను అనుకోండి, డేట్స్ అనేది ఒక ఆర్డర్ లో వచ్చేస్తాయి. దీన్ని ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను అనుకోండి, ఇవి డేస్ ఏదైతే ఉన్నాయో ఆ డేస్ అనేది ఒక ఆర్డర్ లో వచ్చేసింది. సండే తర్వాత మళ్ళీ మండే నుంచి మనకి కంటిన్యూ అయ్యిందండి. ఇదంతా ఆల్రెడీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు ఇక్కడ డేట్స్ అనేది ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే ఒక ఆర్డర్ లో వచ్చినాయి. అలా కాదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్స్ అనేది ఒక ఆర్డర్ లో కాకుండా ఓన్లీ వీక్ డేసే రావాలనుకోండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఆటో ఫిల్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేసి ఫిల్ వీక్ డేస్ అన్నాను అనుకోండి, ఇదిగోండి ఓన్లీ వీక్ డేస్ మాత్రమే ఫిల్ అవుతాయి. అంటే సాటర్డే సండే స్కిప్ అయ్యి ఇక్కడ డేస్ కూడా ఆటోమేటిక్ అప్డేట్ అయ్యి మనకి డేట్స్ అనేది వీక్ డేస్ మంత్ వైజ్ గా ఇలా ఫిల్ చేయడం ఆల్రెడీ మనకి తెలిసిందేనండి. అలా కాకుండా ఇక్కడ చూడండి 2026 లో మండే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని అట్ ఎ టైం ఒకేసారి మనం ఫిల్ చేయించండి. ఓకేనా. మండేస్ లేదా ఫ్రైడేస్ మీకు కావాల్సిన డేని, ఆ డేట్స్ ఏదైతే ఉందో వాటిని ఎట్ ఏ టైం ఒకేసారి మనం ఫిల్ చేయొచ్చు. ఎలా, ఎక్సెల్లో చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 2026 లో జనవరిలో ఫస్ట్ మండే ఏదైతే ఉందో, అంటే మీకు ఏ డే అయితే రావాలో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ కావాలంటే క్యాలెండర్ లో చూసుకోండి, మనకి ఇక్కడ జనవరిలో ఫస్ట్ మండే అనేది 5th ఉంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ నేను 5/1/2026 దీనికి ఆల్రెడీ టెస్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి డే అనేది ఫైండ్ అవుట్ చేశాం. ఇప్పుడు ఈ డేట్ ఉన్న సెల్ ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇందులోకి వెళ్ళండి. సిరీస్, ఇక్కడ కాలం వైజ్ గా డేట్స్ రావాలి కాబట్టి కాలం డేట్. ఇక్కడ స్టెప్ వాల్యూ ఒక వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయండి, 7 డేస్ ఉంటాయి కాబట్టి 7. స్టాప్ వాల్యూ 2026 ఎండింగ్ బట్టికి రావాలి కాబట్టి 31/12/2026 ఇలా స్టాప్ వాల్యూ ఇచ్చాను. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ వచ్చిన డేట్స్ మొత్తం ఓన్లీ మండేసే వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ఫార్ములా అప్లై చేసాం కాబట్టి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి, ఇదిగోండి అన్ని మండేసే వచ్చేసింది. అలా మీకు కావాల్సిన వీక్ డేస్ ని ఫిల్ చేయించండి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫ్రైడే ఎన్నో డేట్ అండి, 2nd అండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, 2/1/2026 ఫ్రైడే. ఇప్పుడు మొత్తం ఫ్రైడేస్ 2026 రావాలండి. ఓకే, ఈ మొత్తాన్ని డిలీట్ చేశాను, ఈ సెల్ ని సెలక్షన్ చేశాను. హోమ్ ట్యాబ్, ఫిల్, సిరీస్, కాలం వైజ్ గా రావాలి. ఓకే, స్టెప్ వాల్యూ 7, స్టాప్ వాల్యూ 31/12/2026. ఓకే కొట్టండి. ఈ మొత్తం ఫ్రైడేస్ కావాలంటే ఈ ఫార్ములాను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి, మొత్తం ఫ్రైడేసే వచ్చేసాయి. ఇలా ఈజీగా మనకు కావాల్సిన వీక్ డేస్ ని మనం ఫిల్ చేయించండి. ఓకేనా. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.